all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. సమ్మర్ స్పెషల్ సిరీస్‌లో ఈ వీడియోలో మామిడికాయ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మామిడికాయ గుజ్జు. మామిడికాయలను కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టిన గుజ్జు ఇది. ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, పావు టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఇందులో బెల్లం ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులో ఇందాక ఉడకబెట్టుకున్న మామిడికాయ గుజ్జు వేసుకోవాలి. ఈ ఉడకబెట్టుకున్న మామిడికాయ గుజ్జు మొత్తం వేసేసిన తర్వాత ఇందులో వేసినవన్నీ కలిసేంత వరకు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో సిరీస్‌లో మిగిలిన ఎపిసోడ్స్ చూసారా? ఒకవేళ చూడకపోతే వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. క్లిక్ చేసి వెళ్లి చూడండి. అలా కలుపుకున్నాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి పులుసుని పక్కన పెట్టుకొని ఇందులోకి పోపు వేసుకుందాము. కొద్దిగా నూనె తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్న పచ్చి పులుసులో ఈ పోపు వేసి కలుపుకోవాలి. అంతే, మామిడికాయ పచ్చి పులుసు రెడీ. ఈ రెసిపీని మీరెప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.